ప్రార్థించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. శబ్దం గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరూ బాగున్నారా? అనట్లే అనట్లే. అందరు బాగున్నారమ్మా? ఓకే, హల్లెలూయా. సరే, బాగా వినండి అయితే ఈరోజు. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు కొన్ని విషయాలు మాట్లాడుతూ అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. ఎక్కడ కలుసుకుంటాడట? అక్కడ. ఓకే, మంచిగా చెప్తారు మీరు. ఎక్కడ? అక్కడ కలుసుకుంటాను. కలుసుకొని ఏం చేస్తానంటే నేను నీకు తెలియజెప్తాను, విషయాలన్నిటినీ తెలియజెప్తాను. హల్లెలూయా చెప్దాం. తగ్గిమా. హల్లెలూయా. బేస్ తగ్గించి. హల్లెలూయా. వాయిస్ మారిపోయింది వస్తానే. బేస్ తక్కువ పెట్టి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అక్కడ నేను నిన్ను కలుసుకొని మీకు కావలసినటువంటి విషయాలన్నీ మీకు తెలియజేస్తాను అని చెప్పాడు ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడాను? చెప్పండి, ఎవరితో అమ్మా? మోషేతో. మోషే గారితో మాట్లాడుతూ ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని గురించి మాట్లాడుతూ మందసం అనబడినటువంటి ఒక ప్రత్యేకమైన ఉపకరణం ఉంది. మందసాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నీ కొరకు ఒక మందసం, ఇజ్రాయేలు ప్రజలందరి కొరకు ఒక మందసం కావాలి. ఈ మందసాన్ని నువ్వు ఇలాగ తయారు చేయాలి అని మందసాన్ని కూర్చున్నటువంటి విషయాలు ప్రభు చెబుతూ, ప్రత్యేకంగా ఎందుకొరకు ఇదంతా అంటే నేను నిన్ను కలుసుకోవాలంటే అది నాకు కావాలి. హల్లెలూయా. ఎవరిని కలుసుకోవాలంటే అమ్మా? మీరు. దేవుణ్ణి మనం కలుసుకోవాలనంటే ఏం కావాలి? మనకు మందసం కావాలి. చెప్పండి, ఏం కావాలి? మందసం కావాలి. మోషే గారికైనా, ఇజ్రాయేలుకైనా, ఇదిగో ఇక్కడ కూర్చున్న నాకైనా, మీకైనా ఒక మందసం కావాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. అక్కడ నేను నిన్ను కలుసుకొని నీతో మాట్లాడతాను. ఏం కావాలో, ఏం చెప్పాలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథాన్ని గనక మనం చదవకపోతే కొత్త నిబంధన అస్సలే అర్థం కాదు. పాత నిబంధనలో ఈ ఛాయ, క్రొత్త నిబంధనలో నిజం. అర్థమవుతుందా? ఛాయ నిజం అంటే తెలుసా మీకు? హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డానండి, నా నీడ అక్కడ పడది, అది ఛాయ. ఛాయ అంటే మళ్ళీ టీ ఛాయ అది కాదు, మళ్ళీ టీ ఛాయ అనుకునేరు. ఛాయ అంటే నీడ, అది నీడ, ఇది నిజం. ఈ మైక్ అనుకుంటే అక్కడ ఒక బాటిల్ కూడా చూసి మీరు ఇదేంటిది చెప్పండి అంటే బాటిల్ పట్టుకున్నాడు పాస్టర్ గారు అంటే అది రూపం మరొక రీతిగా అర్థం కావచ్చు మీకు. పాత నిబంధనలో కనిపిస్తున్న ఈ ఛాయ, ప్రత్యక్ష గుడారం, దానికి సంబంధించిన ఉపకరణలన్నీ కూడా ఛాయ, నీడలాగా మీకు కనిపించవచ్చు, కానీ నిజం క్రొత్త నిబంధనలో ఉంది. హల్లెలూయా. ఇవి ఛాయ, ఇవి నిజం. చెప్పండి, ఛాయ అంటే ఏంటి? పాత నిబంధనలో మీరు చదువుతున్న కొన్ని విషయాలు ఛాయ అంటే నీడ, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నిజం. ఉదాహరణకి ఒక గొర్రెపిల్ల, పాత నిబంధనలో గొర్రెపిల్ల తప్పు చేయగానే, పాపం చేయగానే గొర్రెపిల్లను వధించడం, తీసుకురావడం, ప్రోక్షణ చేయడం, దాని రక్తం ప్రోక్షణ చేయడం, పాప క్షమాపణ పొందుకున్నాం, పాప పరిహారార్థ బలి అని దాన్ని చూస్తున్నారు ప్రతి ఒక్కరు. తప్పు చేసావా, గొర్రెపిల్లను వెతుకోవాల్సింది.
పాపం చేసావా, గొర్రె పిల్లను వెతుకోవాల్సిందే. ఆ గొర్రె పిల్లను బలిచ్చిన తర్వాత మరలా కొన్ని రోజులు అయినాక మరలా పాపం చేయొచ్చు. మరలా బలి, మరలా పాపం, మరలా బలి, మరలా పాపం. అర్థమవుతుందా మీకు? పాత నిబంధనలు మీరు చూస్తున్న గొర్రె పిల్ల, పాత నిబంధనలో మనం అందరం గమనిస్తున్నటువంటి గొర్రె పిల్ల, ఎక్కడైనా సరే, అబ్రహాం గారి దగ్గర అయినా సరే, మోషే గారి దగ్గర అయినా సరే, ఇంకా ఎవరి దగ్గర అయినా సరే గొర్రె పిల్ల కనబడుతూ ఉంది. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి అదేంటిది? యేసుక్రీస్తు. హల్లెలూయా. అక్కడ గొర్రె పిల్లగా కనిపిస్తుంది. గొర్రె పిల్ల, అక్కడ గొర్రె పిల్లే ఛాయ. ఈ గొర్రె పిల్ల, అసలు గొర్రె పిల్ల ఎవరయ్యా అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాన్ గారు చెప్పాడు కదా, యేసు ప్రభుని చూపిస్తూ. అంటే నిజం ఈయన. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని పాత నిబంధనలో కనిపిస్తున్నవన్నీ కూడా కొత్త నిబంధనకు వచ్చేసరికి రుజువులు అయిపోతాయి. పాత నిబంధన నకిలీ, కొత్త నిబంధన అస్సలు. అస్సలు ఉంది కాబట్టే నకిలీ ఉంది, జిరాక్స్ ఉంది అక్కడ. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ జిరాక్స్ని పట్టుకొని ఒరిజినల్ దగ్గర రావాలి మీరు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఒరిజినల్ వ్యాలిడ్ కదా, ఒరిజినలే కదా వాల్యుబుల్. జిరాక్స్ ఏముందండి? 10 జిరాక్స్లు ఉండొచ్చు, ఒరిజినల్ ఒక్కటే ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నిబంధన మందసం అని పిలబడింది. కొన్ని పదాలు మీకు చెప్తాను, రాసుకోండి రాసుకునే వాళ్ళు. మందసం అని కొన్ని చోట్ల ఉంది, మరి కొన్ని చోట్ల నిబంధన మందసం అని రాస్తుంది, మరికొన్ని చోట్ల సాక్ష్యపు మందసం అని రాస్తుంది, మరికొన్ని చోట్ల దేవుని మందసం అని రాస్తుంది, మరికొన్ని చోట్ల సర్వలోకనాథుని మందసం, నిబంధన మందసం అని రాస్తుంది. ఒకటే ఇన్నిసార్లు చాలా దూరం, చాలా పరిస్థితులలో రాయబడినటువంటి ఒక ఉపకరణం. దీపవృక్షం గురించి ఎక్కువ కనపడదు మనకి, కానీ మందసాన్ని గురించిన వివరణ చాలా ఉంది. హల్లెలూయా. ఈ నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ప్రారంభమైన ఈ మందసం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. త్వరగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. 11, 19. పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసమైన ఆలయంలో కనబడెను. ఏం కనబడ్డదట అక్కడ? యోహాను గారికి పరలోకం పోయినాక దేవుని మందిరంలో ఏం కనబడిందంట? చెప్పండి అమ్మా. దేవుని నిబంధన మందసం నిర్గమకాండంలో ప్రారంభించబడింది, అయిపోయింది, ఇక క్లోజ్ అయిపోయింది అనుకోమాకండి. ప్రకటన గ్రంథం అనగా పరలోకంలో కూడా ఈ యొక్క మందసం కనబడుతూ ఉంది. హల్లెలూయా. దీని గురించి తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. నేను నిన్ను కలుసుకోవాలి, దేవుడు నిన్ను కలుసుకొని నీతో మాట్లాడి నీ జీవితంలో ఏదైనా చేయాలి నువ్వు ఆశిస్తే, నీ ఒక్కటి గమనించి ఈరోజు మందసపు అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఏ అనుభవంలోనికి రావాలమ్మా? మందసం అనే అనుభవంలోనికి రావాలి. ముందుగా మందసం అంటే ఏందో తెలవాలి మనకి. మందసం అంటే మందంగా ఉంటుంది, మందసం కాదు. మందసం అంటే ఒక పెట్టె. ఇప్పుడు అక్కడ బాక్స్ కనబడుతుందిగా, టేక్ బాక్స్, ఆ జనరేటర్ బాక్స్ కనబడుతుంది, సేమ్ అట్లనే ఉంటుంది. పొడవు 2.5 మూరలు, వెడల్పు 3.5, ఎత్తు 3.5, కరెక్ట్గా అలాగనే ఉంటుంది మందసం. ఈ మందసం దేవుడు ఎందుకు ఈ మందసాన్ని తయారు చేయమని చెప్పిండంటే, ఈ మందసం దగ్గర నేను నిన్ను కలుసుకుంటాను అంతే. హల్లెలూయా. నేను దీపవృక్షం దగ్గర కలుసుకోను, బలిపీఠం దగ్గర కలుసుకోను, గంగాళం దగ్గర కలుసుకోను, ధూపవేదిక దగ్గర కలుసుకోను, సన్నిధి రొట్టెల బల్ల దగ్గర కలుసుకోను, అడ్డతెర దగ్గర కూడా కలుసుకోను. నేను నిన్ను కలుసుకునే చోట ఏంటంటే మందసం ఉన్న చోట నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో నేను నిన్ను కలుసుకుంటాను. మనం అంటాం ఒట్టిగానే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటాం. నిజంగానే ఉన్నాడమ్మా తోడుగా? నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే కోపాలే, నోరు తెరిస్తే నీకు తోడుగా ఉన్నాడా? పొరపాటు. హల్లెలూయా. మనం అనుకుంటాం అట్లా. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు వీళ్ళకు తోడుగా ఉన్నాడని చెప్పుకున్నారా? చెప్పుకోలేదా?
దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక. దేవుడు తోడై ఉంటే వెంటనే గుర్తుపట్టవచ్చు. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తిని ఈజీగా గుర్తుపట్టవచ్చు. హల్లెలూయా. సైతాన్ తోడుగా ఉన్న వాళ్ళని 100 మందిని గుర్తుపట్టవచ్చు మనం. అర్థమవుతుందా మీకు? దేవుడు తోడుగా ఉన్న నోటితో చెప్పుకోవడం కాదు. ఈరోజు ఈ వాక్యం దగ్గరికి వద్దాం. దేవుడు నిన్ను కలుసుకునే ఒక ప్రత్యేకమైన అనుభవం అనబడిన ఈ మందసం దగ్గరికి మనం వద్దాం. హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రికలో ఈ విషయాలు రాస్తున్నాయి. చూడండి, 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. త్వరగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. నిబంధన మందసమును మన్నా. చూడండి, మందసము గూర్చిన వివరణ పౌలు గారు చెప్తున్నాడు. ఇందాక చెప్పాను, పాత నిబంధనతోనే క్లోజ్ అయిపోలే, దీనికి కంటిన్యూషన్ ఉంది, రుజువులు ఉన్నాయి. ఏంటి ఆ మందసం గురించిన వివరణ? ఏంటంటే అందులో సువర్ణ ధూపార్తి, అంతటా బంగారు రేకు తాపబడిన నిబంధన మందసం ఉండేను. ఆ మందసముల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, మన్నా గల బంగారు పాత్ర. తెలుసా మన్నా గల బంగారు పాత్ర? మన్నా కలిగిన బంగారు పాత్ర. హల్లెలూయా. అంటే ఒక బౌల్, ఒక బంగారపు బౌల్. మీ ఇంట్లో బౌల్స్ ఉన్నాయా అమ్మా? ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇత్తడి ఉన్నాయా? స్టీల్ ఉన్నాయా? ప్లాస్టిక్ ఉన్నాయా? వెండి ఉన్నాయా? బంగారం ఉన్నాయి ఎవరి దగ్గర? అమ్మ అవి ఉండవు. అవి దేవుని మందిరంలో ఉంటాయి. హల్లెలూయా. మందసంలో ఏముందట? బంగారపు పాత్ర. అందులో ఏముందట? మన్నా. వినండి, మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ మన్నా కలిగిన బంగారపు పాత్ర దేన్ని సూచిస్తుంది అంటే, ఇజ్రాయేలు నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు వాళ్ళని పోషించాడు ఆహారంతో. ఏ ఆహారంతో? దేవదూతల ఆహారముతో. పరలోకంలో ఆహారం లేదా? డౌట్. పరలోకంలో ఉందా లేదమ్మా ఆహారం? ఉంది. దేవదూతల ఆహారం ఉంది. హల్లెలూయా. మనం పరలోకం పైన ఎట్లుంటామని యేసయ్య చెప్పిండు? దేవదూతల వలె ఉందురు. మరి దేవదూతల వలె ఉంటే దేవదూతల వలె తిందురు కూడా. హల్లెలూయా. అంతేనా? పరలోకంలో ఆహారం ఉంది. ఈ మన్నా చేత వారిని పోషించాడు 40 సంవత్సరాలు. దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళు తిన్నది ఏందయ్యా అంటే మనుష్యుల ఆహారం కాదు. ఏ ఆహారం తిన్నారమ్మా? ఆకాశం నుంచి, పరలోకంలో నుంచి దేవదూతలు తినే ఆ ఆహారాన్ని వీళ్ళ కొరకు దేవుడు కురిపించాడు. మంచు కురిపించి, మంచు మీద మన్నా కురిపించి, మన్నా మీద మరలా మంచును కురిపించి ఫ్రెష్ మన్నాని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అనుదినం చెప్పండి. అనుదినమా? డే ఆఫ్టర్ డేనా? ఒకరోజు వదిలిపెట్టి ఒకరోజు ఇచ్చిండా? ప్రతిరోజు వాళ్ళ కొరకు ఆకాశం నుండి మన్నా కురిసింది. విశ్రాంతి దినానికి ముందు రోజు డబల్. ఎందుకంటే విశ్రాంతి దినం రోజు కురవదు మన్నా, మీరు పని కూడా చేసుకోవాలి. అందుకు ఆ రోజు డబల్ తెచ్చుకోవాలి. ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 రెండ్ల 8 కిలోలు తినే వాళ్ళు ఉన్నారనుకోండి, 8 కిలోలు తెచ్చుకోవాలి, తినాలి. అమ్మో నాకు కాస్త కడుపు ఎక్కువ, నాకు ఆశ ఎక్కువ అని 10 కిలోలు తెచ్చుకున్నావు అనుకో, 8 కిలోలు తిన్నాక తర్వాత ఉన్నది కంపు కొట్టిపోతుంది. నెక్స్ట్ డే ఉండదు, అది నెక్స్ట్ డే ఖరాబ్ అయిపోయింది. మీరు ఫ్రిడ్జ్ దొలాడినా దొరకదుగా. హల్లెలూయా. అది ఖరాబ్ అయిపోయింది, నెక్స్ట్ డే ఖరాబ్ అయిపోయింది మన్నా. అయితే విశ్రాంతి దినానికి ముందు కురిసిన మన్నా ఉంది చూసారా, అది నెక్స్ట్ డే కూడా ఖరాబ్ కాదు, నెక్స్ట్ డే కూడా నిల్వ ఉంటుంది. ఆ మన్నా ప్రత్యేకం. హల్లెలూయా. అర్థమవుతుందా మన్నాను గురించి? మన్నాను కురిపించిన అని పాట పాడతాంగా మనం. మన్నా అంటే ఏమనుకోరు మరి? మన్ను కాదు, మన్నా అంటే పైనుంచి వచ్చేది మన్నా. ఈ మన్నా ఒకరోజు దాటితే ఖరాబ్ అయిపోయింది ఒక మన్నా. ఒక అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే, రెండవ రోజు విశ్రాంతి దినానికి కూడా ఖరాబ్ అయిపోదు. ఇది రెండవ అనుభవం. మూడవది ఏంటంటే, ఈ మందసంలో ఉన్న మన్నా ఉంది చూసారా, బంగారు పాత్రలో ఉన్న మన్నా, ఇది ఎప్పటికీ ఖరాబు కాదు. హల్లెలూయా. హల్లెలూయా.
చూస్తున్నారా, మన్నాలో 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి తెల్లారితే ఖరాబ్ అయిపోయింది, ఒకటి రెండో రోజు కూడా, చెప్పండి వింటారు వెనకన్న వాళ్ళు, అన్నలు వింటున్నారు, అన్నలు రెండో రోజు కూడా ఖరాబ్ కాదు. ఇంకొక మన్నా ఉంది, ఈ మందసములోనికి వచ్చిన మన్నా, ఇది ఎప్పటికీ ఖరాబ్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఈ మందసపు అనుభవంలోనికి వస్తే నువ్వు ఎప్పటికీ నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు అన్న సూచన ఈ మన్నా కలిగిన బంగారు పాత్ర ఇస్తుంది నీకు. చిగురించిన అహరోను చేతికర్ర. రెండవ విషయం ఏంటంటే చిగురించిన అహరోను చేతికర్ర. ఇది ఏం సూచిస్తుంది అంటే గర్వపడొద్దు. ఏం పడొద్దమ్మా? దానికి దీనికి సంబంధం ఏందని అంటారా? ఒకరోజు ఏం జరిగిందంటే ఇజ్రాయేల్ పాలనలో కొంతమంది వచ్చి మోషకి అహరోన్కి విరోధముగా సనుగుతున్నారు, గొణుగుతున్నారు. వాళ్ళేనా? మేము కాదా అంటున్నారు. వాళ్ళేనా? మేము కాదా? ఇట్లాంటి పదాలు అప్పుడప్పుడు మన నోట్లో వస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మేము కూడా సేవకులమే, మేము కూడా యాజకులమే అన్నట్టుగా ఆనాడు ఉజ్జియా చేసిన పని కొంతమంది సమాజంలో ఉన్న పెద్దలు ఏమంటారు, వాళ్ళని గోత్రకర్తలు అంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే వీళ్ళకు విరోధంగా సనుగుతూ ఉంటే మేము కాదా అంటే దేవుడు ఒక ఆలోచన చెప్పాడు వాళ్ళకి. ఏం చెప్పాడంటే ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటారో వాళ్ళు చేతురు, కానీ ఎవరు సేవ చేయాలో, ఎవరు ఈ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో సేవ వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు రేపు అని చెప్పి వీళ్ళకి ఏం చేస్తారంటే అందరూ గోత్రకర్తలు అందరూ తలా ఒక కర్ర తెచ్చుకోనరా బాబు అని చెప్తాడు. ఈ కర్ర తెచ్చుకుంటే ఈ కర్ర పట్టుకొని ఈ కర్రను తీసుకొచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో పెడతారు. ఈ గుడారంలో పెడితే తెల్లవారి కల్లా ఎవరి కర్ర అయితే చిగురుస్తాదో, లేదా ఏమంటారు, చిగురించడమేనా, చిగురిస్తాదో వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నట్టు అని ఒక సూచన చెప్తే అహరోను పేరు రాసిన ఆ కర్ర చిగురించిన అహరోను. అర్థమైందా మీకు స్టోరీ? 12 మంది కర్రలు పెట్టారు అక్కడ, కానీ చిగురించింది ఎవరిది? అహరోన్, లేవీయుడు అహరోన్ చేతి కర్ర చిగురించింది. అప్పుడు మోషే గారు చెప్పారు, ఇదిగో అహరోను చేతి కర్ర చిగురించింది కాబట్టి అహరోను సంతతి వారు ఎప్పటికీ యాజకత్వం చేయాలని చెప్పేశారు. యాజకుల వంశం అయిపోయింది అహరోను వంశం. హల్లెలూయా. ప్రధాన యాజకుల వంశం. చెప్పండి, ఏ యాజకుడు? ప్రధాన యాజకుడు అహరోన్ మొట్టమొదటి. తర్వాత అతని కుమారులు సేవ చేస్తున్నారు ఆ గుడారంలో. ఈ చిగురించిన అహరోను చేతికర్ర అంటే ఇగో ఇది గర్వపడిన వారిని గర్వమును అణచి అహరోను చేతికర్రను చిగురించి మోడైన జీవితాలను చిగురింపజేస్తారు అని చెప్పడం కొరకు ఈ యొక్క అహరోను చేతికర్రను కూడా అందులో ఉంచారు. హల్లెలూయా. ఇది కూడా ఎప్పటికీ ఖరాబ్ అయిపోలేదు. మూడవది నిబంధన పలకల గురించి తెలుసు కదా. మోషే గారు కొండెక్కినప్పుడు దేవుడు బండను చెక్కి చక్కగా రాత రాసి చేతిలో పెట్టాడు. కిందికి వచ్చేసరికి మనలో ఆటలు పాటలు డ్యాన్సులు మామూలుగా లేదు. వెంటనే ఆయన కోపం వచ్చి ఏం చేసిండు, ఇవన్నీ తీసి కాడేసిండు, ఎత్తి పాడేసింది. అగ్ని రగులుకుంది, 3,000 మంది వచ్చారు. అయ్యాల నాశనం జరిగిపోయింది. తర్వాత జరిగిన విషయం ఏంటంటే మరలా మోషేని పిలుచుకున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వే తెచ్చుకో రాళ్ళని చెప్పిండు. ఈయన రాళ్ళు తీసుకొని పోయిండు. హల్లెలూయా. చూస్తున్నారా వ్యత్యాసం? ఇంతకుముందు దేవుడు ఇచ్చిండు, ఇప్పుడు నువ్వే తయారు చేసుకొని పో. ఎందుకు బలగొట్టినావు నా అనుమతి లేకుండా అని, నువ్వు చేసుకొని రా అని చెప్పిండు. రాతి పలకల్ని చేసుకొని పోయినాక మరలా దేవుడు ఈ 10 ఆజ్ఞలు మరలా ఇచ్చిండు. హల్లెలూయా. రెండోసారి రాసిచ్చిన ఈ రాతి పలకలు ఏం చేసినట్టే, అమ్మో ఈసారి బలగొట్టదు, వీటిని జాగ్రత్త పెట్టాలి అని జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు. దేవుడు చెప్పాడు, ఈ పలకలని నువ్వు ఈ మందసంలో పెట్టు అని చెప్పాడు. హల్లెలూయా. 3 వస్తువులు. చెప్పండి, ఎన్ని వస్తువులు ఉన్నాయమ్మా? అర్థమవుతుందా? ఒక పెట్టె. ఆ పెట్టెలో ఏమున్నాయంటే బంగారపు పాత్ర, అహరోను చిగురించిన చేతికర్ర, మూడోది నిబంధన పలకలు. ఈ 3 ఉన్నటువంటి దాన్ని మందసం అన్నారు. ఈ మందసం పైన కెరూబులు గలవిగా ఉన్నాయి. కెరూబులు అంటే దేవదూతలు. కెరూబులు 2 రెక్కలతో కెరూబులు ఉంటారు.
అంతేనా? 2 రెక్కలే. ఓకే. సెరాపులకైతే 6 రెక్కలు ఉంటాయి కదా. 6 రెక్కలు కలిగిన సెరాపులు, 2 రెక్కలు కలిగిన వాళ్ళు కెరూబులు. ఈ 2 రెక్కలతో అలాగా ఆ పెట్టెని కప్పి, ఆ మందసాన్ని కప్పి ఉంటారు. ఇది స్టోరీ. ఇది మందసం గురించిన వివరణ. హల్లెలూయా. ఈ మందసాన్ని నువ్వు చేస్తే నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను అని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. గడిద్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను కలుసుకునే స్థలం, దేవుడు నీతో మాట్లాడే స్థలం ఏంటయ్యా అంటే, ఈ అనుభవాలు కలిగినటువంటి పరిస్థితికి నువ్వు రాగలిగితే దేవుడు అక్కడికి నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ టేకు కర్రలా కనిపిస్తుంది, కానీ ఈ మందసం తుమ్మకర్రతో చేయబడింది. ఈ తుమ్మకర్ర చుట్టూ బంగారపు రేకును కొట్టమని చెప్పాడు ప్రభు. బంగారంగా కనబడుతుంది. ఈ బంగారపు నిబంధన మందస్సం, ఈ బంగారపు నిబంధన మందస్సం ఎలాగ ఉండాలయ్యా అంటే అది ఎవ్వరికీ కనబడకుండా, యాజకులకు కూడా కనబడకుండా, ప్రధాన యాజకుడికి మాత్రమే కనబడే రీతిగా ఈ యొక్క మందస్సం ఉండాలని చెప్పేసి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. హల్లెలూయా. మందిరంలో 3 భాగాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారంలో. ఒకటి ఆవరణం, ఒకటి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. 3 స్థలాలలో ఈ ఆవరణంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, పరిశుద్ధ స్థలంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కటే ఒక వస్తువు ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నదే నిబంధన మందస్సం. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమైనా ఆలోచన వచ్చిందా? కొద్దిగా అన్న మందసం అంటే ఇట్లా ఉంటుంది అని వస్తే చాలు మీకు. ఇప్పుడు చెప్దాం మనం ఈ మందసం ద్వారా ఏం జరుగుతాయో. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, యెహోషువ గ్రంథంలోనికి వద్దాం. మొట్టమొదట మందసమును వారు తీసుకొని వెళ్ళినటువంటి ప్రదేశం. ఇజ్రాయేలు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎర్ర సముద్రం దాటారు, సీన్ అరణ్యంలోనికి వెళ్ళారు, మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళారు. అక్కడ దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఆ కొండ మీద నమూనా చూపించి అన్ని ఉపకరణాలు చేసి మందసాన్ని కూడా ఇచ్చాడు. ఈ మందసాన్ని తీసుకొని వెళ్తున్నాడు యెహోషువ. అర్థమవుతుందా? మోషే నుంచి యెహోషువ దగ్గరికి వచ్చింది ఈ మందసం. ఇప్పుడు మోషే కాలంలోనే ముగించబడలేదు పరిచర్య, యవనస్తుడైన యెహోషువ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. అందరూ అనుకుని ఉండాలి, మోషేతోనే అంతమైపోయింది, ఇది మోషేతోనే యాత్ర క్లోజ్ అయిపోయింది, మోషే తర్వాత మరలా మనం పోయి వీళ్ళందరూ వెనక్కి రప్పించుకోవచ్చు అని అనుకుంటున్నాడేమో ఫరో. మోషేతోనే ఆగిపోలేదు ఈ పరిచర్య. హల్లెలూయా. యెహోషువ చేతిలోనికి వచ్చింది, యెహోషువ నడిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, 3వ అధ్యాయం. ఒక అద్భుత కార్యం మనం చూడబోతున్నాం. 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. చూడండి, ఇక్కడ రాసి పెట్టబడింది, సర్వలోకనాథుడగు ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని? సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు మోయాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? మోయాలి. మోయాలంటే ఏం చేయాలి? దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి, మోసేటట్లుగా ఉండాలి. దానికి దేవుడు ఒక క్రమమైన పద్ధతిలోనే కార్యాలు చేస్తాడు. ఎట్లా పడితే అట్లా చేస్తే కార్యాలు జరగవు. ఏ పద్ధతిగా పోయినా నీ పద్ధతుల్లో వెళ్తే దేవుని కార్యాలు మనం చూడలేము. ఇక్కడ ఒక అద్భుత కార్యం మనం చూస్తున్నాం. వీళ్ళు ఈ మందసాన్ని మోస్తూ వెళ్తూ ఉంటే యోర్ధాను, ఎగువ నుండి పారే యోర్ధాను ఆగిపోయింది, ఏకరాశిగా నిలిచింది. గమనించండి, మోషే గారు ముందు నడుస్తూ ఉంటే ఎర్ర సముద్రం దేవుని ఆజ్ఞ చొప్పున 2 పాయలుగా మారింది. ఈ 2 పాయలుగా విడిపోయిన
తరువాత ఇజ్రాయేలు నడుమ నుంచి నడుచుకుంటా ఈ ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం మాత్రమే కాదు, ఇప్పుడు దారిలో యోర్దాను అడ్డం వచ్చింది. కానానికి ప్రవేశించాలి అంటే యోర్దాను దాటాలి. అమ్మ, అర్థమవుతుందా మీకు? కానాన్లోనికి ప్రవేశించాలంటే దేన్ని దాటాలి మీరు? ఎవరిని దాటాలి? యోర్దాన్. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు కొద్దిగా ముందు కూర్చోండి, వెనక్కి కానుకోకుండా. మంచిగా నిద్రపడుతుంది మీకు, కొద్దిగా ముందు కూర్చో. అట్లా హల్లెలూయా, హల్లెలూయా. కుర్చీ కూర్చోవడానికే, నిద్రపోవడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ యోర్దాను ఎగువ నుండి హైట్లో నుంచి వస్తుంది. అంటే డౌన్లో నుంచి హైట్లో నుంచి, పైనుంచి ఇలాగ ఎగువ నుంచి పారుతా ఉన్న ఈ యోర్దాను అస్సలు ఎవరిని దాటని ఇవ్వలేనటువంటి పరిస్థితి యోర్దానుకు ఉన్నది. ఎందుకంటే ఏమంటారు అక్కడ, కోతకాలం గట్లన్నిటి మీద పారుతుందట. గట్ల మీద కూడా పారుతుంటే ఎలాగుంటుంది? ఇప్పుడు మున్నేరు ఉంది కదండి, ఇప్పుడు గట్ల మీదకి వచ్చింది. అది రాలే. మంచి వర్షాకాలం ఏమొస్తుంది, గట్లు కనబడవు మనకి. ఇక గట్లు దాటి లోపలికి వచ్చేస్తుంది. ఎక్కువ ప్రవాహం ఉంది యోర్దాన్లో. వీళ్ళు కనాన్లోనికి వెళ్ళాలి, వాగ్దానంలోనికి ప్రవేశించాలి. దేవుడు మోషేకి సెలవిచ్చిన రీతిగా ఈ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి అంటే ఈ అడ్డంగా ఉన్న యోర్దాన్ని ఖచ్చితంగా దాటాలి. ఈరోజు ఈ యోర్దాను అనబడిన అనుభవం అక్కడే మీరు ఆగిపోయారేమో. ఒకవేళ ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఈ యోర్దాను దాటడానికి దేవునికి శక్తిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. యోర్దాను దాటడం నీ వల్ల కాదు, మన వల్ల కాదు. పొర్లి పారుతున్న పెద్ద ప్రవాహం ఇది. ఈ యోర్దాను దాటాలి అంటే దేవుని యొక్క కార్యము జరగాలి. ఈరోజు వాగ్దానంలోనికి వెళ్ళకుండా దేవుడు నీతో చెప్పిన ఆ దర్శనంలోనికి, దేవుడు నీతో చెప్పిన ఏమంటారు వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకోకుండా మధ్యలో యోర్దాను అడ్డంగా ఉందేమో. ఈరోజు చెప్పబడుతున్న వాక్య సందేశం నీ కొరకే. యోర్దాను ఏకరాశిగా నిలుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడయ్యా యోర్దాను ఏకరాశిగా నిలుస్తుందంటే అక్కడ రాసి పెట్టబడింది, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు. ఈ యాజకులు నిబంధన మందసాన్ని మోస్తూ ముందు నడవాలి. వీళ్ళు ముందుగా నడుస్తూ వెళ్తుంటే వెనకాల సర్వ సమాజము నడవాలి. ముందెవరు చెప్పండి? ఎవరు? యాజకులు మోయు నిబంధన మందసం. అంటే యాజకులు కాదు ఇంపార్టెంట్, అక్కడ మందసం ఇంపార్టెంట్. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ మందసాన్ని క్రీస్తుకి పోల్చుకున్నా, సంఘానికి పోల్చుకున్నా, లేదా నీకే పోల్చుకున్నా సెట్ అవుతుంది. ఎవరికైనా పోల్చదగింది మందసం. ఈ మందసం దైవికమైనది. చెప్పండి, ఏంటిదమ్మా ఇది? గట్టిగా చెప్పాలి, ఏంటిది ఇది? దైవికమైనది. మందసం దేనిదమ్మా? నీది కాదు, నాది కాదు, నా సొంతం కాదు, నీ సొంతం కాదు. ఈ మందసం దేనిది? దేవునిది. ఈ మందసం దైవికమైనది. ఈ మందసం దైవికమైన ఉపకరణం. చెప్పండి, ఏ ఉపకరణం? ఇంట్లో ఉపయోగించే వస్తువులు కొన్ని ఉంటాయి, కానీ ఇంట్లో వాడే వస్తువు కాదు ఇది. ఇది దైవికమైన ఉపకరణం, దైవికమైన కార్యం. హల్లెలూయా. దైవికమైన కార్యాలు జరుగుతాయి. ఈ మందసాన్ని నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉంటే నువ్వు దాటుతావు యోర్దాన్ని. హల్లెలూయా. గడిద్దాం, హల్లెలూయా. ఈ మందసం అంటేనే నీకు తెలియదు, ఈ మందసం ఎట్లాగబోతుందో నీకు తెలియదు, ఈ మందసం ఎక్కడుంటే నువ్వెక్కడున్నావో నీకు తెలియదు, ఈ మందసపు అనుభవమే నీకు తెలియకపోతే నువ్వు యోర్దాను యువతలనే ఉంటావు. నువ్వు చచ్చిపోయేదాకా నువ్వు యోర్దాను యువతలనే ఉంటావు. చాలామంది అట్లా ఉండిపోయారు, యోర్దాను యువతలనే ఖతమైపోయారు. నువ్వు యోర్దాను దాటాలి ఈరోజు. హల్లెలూయా. ఉందా? ఆశ ఉందా అమ్మా? ఏమన్నా ఆశలు ఉన్నాయా? చచ్చిపోయినాయి ఆశలన్నీ. హల్లెలూయా. ఆశతో ఉందాం మనం. హల్లెలూయా. ఆశతో ఉందాం. హల్లెలూయా. చూడండి, ఈ నిబంధన మందసంను వెంబడిస్తున్న ఇశ్రాయేలీయులు వడిగా పారుతున్నటువంటి యోర్దాను ప్రవాహాన్ని సులువుగా దాటగలిగారు. కార్యం సింపుల్, చాలా కష్టం, కఠినం, అద్భుతం
ఏదో జరగాలి, తల కిందులైపోవాలి, భూమి ఆకాశం అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎన్ని జరిగినా ఇది జరగదు, ఎట్లా దాడతాం అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా, చెప్తే గట్టిగా హల్లెలూయా. ఈ మందసాన్ని గురించినటువంటి వివరణ ఈరోజు నీ దగ్గరికి ప్రభు తీసుకొని వస్తున్నాడు. దేవుడు నిన్ను కలుసుకునే మందసం ఇది. హల్లెలూయా. ఆషామాషి పెట్టె కాదు ఇది, సాధారణమైన ఒక వస్తువు కాదు. చూడండి, ఒకటి రెండు విషయాలు మీకు తెలియపరుస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా చదవాలి, మీరు రాసుకోండి, ఇంటికి పోయినాక చదవండి. చాలా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం ఏనమ్మా చదివేది? 6. సరే, సెకండ్ సమూయేలు చదువురా. 6:3. చూడండి, ఇక్కడ వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు ఫిలిస్తీన్లు. చెప్పండి, ఎవరమ్మా వీళ్ళు? ఫిలిస్తీన్లు. ఈ మందసం ఉన్న ఇప్పుడు మోషే కాలంలో, యెహోషువ కాలంలో, తర్వాత సమూయేలు దాకా ఈ మందసం వస్తూనే ఉంది. ఏలీ దాకా, ఏలీ పిల్లలు వీళ్ళ దగ్గర ఉంది మందసం ఆ దేవుని యొక్క మందిరంలో. ఈ మందసం గురించిన వివరాలు, మందసాన్ని గురించినటువంటి విషయాలన్నీ మనకి బైబిల్ చదువుతూ ఉంటే అర్థమవుతుంది. కానీ ఈ మందసాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ ఫిలిస్తీన్లకు తెలియదు. ఫిలిస్తీన్లు ఏమనుకుంటున్నారంటే ఈ మందసాన్ని వీళ్ళు తీసుకొని పోతే ఏం జరిగిందంటే అద్భుతాలు జరుగుతున్నాయి. ఏ యుద్ధానికి పోయినా ఇజ్రాయేలీలు మొదట వెళ్ళేది ఏంటిది? మందసమే. చెప్పండి, ఏంటమ్మా? మందసమే. ఏ యుద్ధానికి వెళ్ళినా వీళ్ళు మందసాన్నే తీసుకొని పోతున్నారు. మందసం పోతూ ఉంటే దేవుడు వాళ్ళతో పాటు బయలుదేరుతున్నాడని అర్థమైపోతుంది. ఏ శత్రువు కూడా వాళ్ళ ఎదుట నిలవలేకుండా పోతున్నారు. చెప్పండి, మందసం ఉంటే విజయం. చెప్పండి, ఏంటమ్మా? గట్టి చెప్పండి. మందసం ఉంటే విజయం. మందసం ఉంటే ఏ ఆటంకం నేను ఏమీ చేయలేదు. మందసం ఉంటే అద్భుతం జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళకి క్లుప్తంగా అర్థమై, అరే ఇజ్రాయేలీల దగ్గర మందసం ఉంటే ఇన్ని జయాలు, ఇన్ని అద్భుతాలు, వాళ్ళ పక్షంగా గొప్ప గొప్ప రాజ్యాలు ఓడించబడుతున్నాయి, వాళ్ళు గెలుస్తున్నారు, మనం తెచ్చుకుందాం. ఏమనుకున్నారు వీళ్ళు? మనం తెచ్చుకుందాం దీన్ని అని చెప్పి ఈ ఏలీ కాలంలో ఏం చేస్తారంటే ఈ షమ్రోన్ మీదకి వెళ్ళారు. ఆ ప్రాంతం అంతటిని ఆక్యుపై చేసుకొని కొట్టేసి హోఫ్ని ఫినెహాసుని కొట్టేసి ఈ మందసాన్ని చెరపట్టుకున్నారండి. ఈ మందసాన్ని తీసుకొని పోయి వాళ్ళ ఊరికి తీసుకొని పోయారు. హల్లెలూయా. ఈ మందసాన్ని తీసుకొని పోయిన నాటి నుండి ఇక కలిసి వస్తుంది అనుకున్నారు, కానీ ఏది కలిసి రావట్లే. ఒక గుళ్ళో పెట్టారు. అమ్మో ఇది దేవునిది అంటారు, మనం కూడా మన గుళ్ళో పెడదామని చెప్పి దాగోన్ అనబడిన ఒక పెద్ద విగ్రహం ఉంటే ఆ గుళ్ళో పెట్టారట. ఆ విగ్రహం తెల్లారు చూసరికి బోర్లో పడిపోయింది. ఆ మందసం ముందు బోర్లో పడిపోయింది. అరే బలి పడిపోయిందిరా, అట్లా పడిపోయిందిరా అని నిలబెట్టారట. ఆ రోజు దాగోని నిలబెట్టారు, విగ్రహాన్ని నిలబెట్టిపోతే మరి తెల్లారు చూసరికి ఈసారి కింద పడిపోయి తల మొండెం అన్ని కట్ చేస్తున్నాయి. అమ్మో ఏంది అని భయపడ్డారు వాళ్ళు. ఫిలిస్తీన్లు భయపడి అమ్మో ఇది మన దగ్గర ఉన్న కరెక్ట్ కాదురా బాబు అని భయపడుతున్నారు. తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళింది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఏ ప్రాంతానికి వెళ్ళింది? అక్కడ రాసుంది గిబియాకు తోలినాక తర్వాత ఎక్రోన్ దాగిపోయింది. ఎక్రోన్ దాగిపోయినాక ఇంకొక ప్రాంతం, అన్ని ప్రాంతాలు తిరుగుతాయి. ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళకి కలవరాలు స్టార్ట్ అవుతున్నాయి. గడ్డలు అవుతున్నాయట అందరికి. ఏ ఊరికి పోతే ఆ ఊరిలో గడ్డలు అవుతున్నాయట. గడ్డలై మొత్తుకుంటారట. ఆకాశములు అంటుందట వాళ్ళ కేకలు. విచిత్రం, శాపం. మందసం వస్తే కలిసి వస్తుంది అనుకుంటే ఏంద్రబాబు ఇలాగైపోతుందని బాధపడుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలులో ఉంటేనేమో ఇజ్రాయేల్కి జయం, ఇదే శత్రువు చేతిలోకి పోతే శత్రువుకు అపజయం. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా.
ఇందాక చెప్పాను, అది ప్రభువుకు నీకు కూడా మందసపు అనుభవం నీకు కూడా. ఈరోజు ఈ మందసపు అనుభవం ఏం చేస్తుందయ్యా అంటే, వాళ్ళు ఈ మందసాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఒక బండి చేపించి పాడి ఆవులను సిద్ధం చేసి ఎడ్ల బండి మీద ఎక్కించి తోలుతున్నారండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో జరిగింది అదే కదా. ఏం చేశారు? మందసాన్ని తీసుకొని ఎద్దుల బండి మీద ప్రయాణం చేస్తున్నారు, తీసుకొని పోతున్నారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పోతుంటే జరిగింది ఏంటంటే, ఒక చోటుకి వచ్చారండి. 6వ వాక్యం, నాకోను కళ్ళం దగ్గరికి వచ్చారు. కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎడ్లకు కాలు జారింది. కాలు జారినప్పుడు ఏం చేశారంటే, ఉజ్జా అనబడిన ఒక వ్యక్తి ఏం చేసిందంటే, ఉజ్జా కాదు ఉజ్జా అనబడిన వ్యక్తి ఏం చేసిందంటే, అది జారుతూ ఉంటే టకటక జారుతూ ఉంటే పోయి వెంటనే పోయి చేయి పట్టుకున్నాడట. ఎవరు? ఉజ్జా అనబడిన ఒక వ్యక్తి. వెంటనే దేవుని కోపం అతని మీదకి వచ్చిందండి. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది మొత్తం అక్కడికక్కడే మందసం దగ్గరనే చనిపోయాడు ఉజ్జా అనబడిన వ్యక్తి. భయం వేస్తుంది. ఇక దావీదుకు భయం వేస్తూ ఉంది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మందసాన్ని తీసుకొని వద్దాం అని మంచిగానే ఆర్భాటంతో వెళ్ళాడు. కానీ ఎక్కడైతే నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎడ్ల బండి కాలు జారిందో, ఈ మందసం జారిపోతుందో, వెంటనే ఉరికిపోయి పట్టుకున్నాడు ఉజ్జా అనబడిన వ్యక్తి. వెంటనే అతడు అక్కడికక్కడే ఉగ్రత వచ్చి చనిపోయాడు. కారణం ఏంటంటే, ఇది మానవ పద్ధతిలో హ్యాండిల్ చేయకూడదు. హల్లెలూయా. మనుష్య రీతిగా భూ సంబంధంగా టచ్ చేయొద్దు. అర్థమవుతుందా మీకు? దైవికమైనది, దైవికమైన కార్యం, దైవ సంబంధమైన వస్తువు, వ్యక్తి ఎవరైనా సరే పొరపాటున లౌకికంగా భూ సంబంధంగా నీవు హ్యాండిల్ చేద్దాం అనుకుంటే జాగ్రత్త. హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. జరిగింది, అక్కడ జరిగింది అలాగనే. తర్వాత దావీదుకి భయం వేసి, అమ్మో మనం దీంతో పెట్టుకోలేను రా బాబు, ఈ మందసాన్ని నేను తీసుకోపోలేను అని చెప్పి అక్కడ ఒబేదెదోము ఉంటే ఆ ఒబేదెదోము ఇంట్లో పెట్టాడు. ఒబేదెదోము ఇంట్లో మనకు తెలుసు చరిత్ర. ఒబేదెదోమును ఆశీర్వదించడం ప్రారంభించాడు ప్రభు. హల్లెలూయా. విషయం ఏంటంటే, ఇతను చేసిన పొరపాటు లేదా తప్పు లేదా పాపం ఏంటంటే, మందసాన్ని ఎలాగ తీసుకొని పోవాలంటే, గమనించండి, నిర్గమకాండంలోనే 25వ అధ్యాయం చూడండి. అక్కడ నిర్గమకాండం 25వ అధ్యాయం 13, 14. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరంలో మోత కర్రలు ఉంచాలట. 13, 14 నుంచి చదువుతున్నాను. తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారులు పొదిగించి వాటితో మందసం మోయుటకు 2 ప్రక్కల ఉంగరంలో ఆ మోతకర్రలు దూర్చాలి. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరంలోనే ఉండాలి. వాటిని భుజం మీదకి ఎత్తుకొని ఆ మోతకర్రల్ని మోయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలట? మోయాలి. హల్లెలూయా. చూడండి, ఒక 2 కర్రలు ఉన్నాయి. ఈ 2 కర్రల్ని ఈ మందసము లాగా ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు, దేవుని యొక్క మందసాన్ని మోయడానికి ఉపయోగించాలి. రండి, ఒక 4 రండి అమ్మా. దానియేలు నువ్వు కూడా రారా, చెప్తారు వాళ్ళు, చెప్తారు లేరా. ఈ 4 ఏం చేస్తున్నారంటే, మోసుకుంటూ వెళ్ళడం కొరకు ఇది తయారు చేయబడింది. హల్లెలూయా. అయితే దావీదు చేసిన పని ఏంటంటే, ఎడ్ల బండి మీదకి ఎక్కించిండు. అదే ప్రాబ్లం. ఏం చేసిండు? ఎడ్ల బండి మీదకి ఎక్కించిండు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. తొందరగా మందసాన్ని తయారు చేయండి, అందరూ ఆశతో ఉన్నాం చూడడానికి. లేరా నువ్వు లేరు దానియేలు, వాడు చెప్తాడు లేలే. మీకు కంటికి కాస్త అర్థమవుతుందేమోనని ట్రై చేస్తున్నా. గంట సేపు చేయండి మీరు, గంట సేపు చేయండి ఇంకా. ఓకే, పట్టుకోండి కుర్చీని మంచిగా పట్టు, అక్కడే ఉండండి. ఇక రామాకండి, మంచిగా పట్టుకో, దగ్గర పట్టుకో. ఓకే, హల్లెలూయా. మన దగ్గర ఉన్న దాంట్లోనే మీకు అర్థం చేయాలి అమ్మ, మరి లేని దాంచి తీసుకురాను ఉన్నదాన్ని. ఆ కుర్జీ మందసం అనుకుంటే, ఈ మందసానికి అటాచ్గా ఒక 2 మోతకర్రలు ఉన్నాయి. ఈ మోతకర్రలను
యాజకులు మోయాలి. ఎవరు మోయాలమ్మా? యాజకులు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 4 మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 లేవీలు అని బైబిల్లో రాస్తుంది. ఈ లేవీలే మోయాలి. లేవీ గోత్రం వాళ్ళే సేవ చేయాలి, లేదా ఆ ఉపకరణాలు మోయాలి. ఇలాగా ఉండాలి పద్ధతి. ఇలాగ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటేనే ఇజ్రాయేల్ జనాంగం అంతటికి జయం. ఈ యొర్దాను ఏకరాశిగా నిలుస్తుంది. హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు అనుకుందాం, అక్కడే ఉండండి. నడుచుకుంటూ వస్తున్నారు అనుకుందాం. అక్కడి దాకా రాగానే అక్కడ నీళ్లు ఉన్నాయి. ఇలాగ యొర్దాను ఇలాగ ప్రవహించుకుంటూ పోతుంది మీ మీద నుంచి నిలబడి. ఇలాగ పోతుంది అనుకుందాం. అలాగ పోతూ ఉన్న ఈ యొర్దాను వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఆ నీళ్ళని ఇట్లాగ టచ్ చేశారో, లేదా ఏమంటారు, కాలు పెట్టారో అందులో, ఇట్లా కాలు పెట్టిన గానే ఈ అరకాలు మునిగింది అనుకోండి. మునిగడం అంటే అర్థమైంది, కొంచెం నీళ్ళల్లో అడుగు పెట్టగానే ఏం జరుగుతుందంటే, ఇక్కడ కాదు అక్కడెక్కడో హైట్లో ఉన్నటువంటి యొర్దాను అక్కడనే ఆగిపోతుంది గోడ వలె. ఇగో ఈ గోడ ఉందిగా, ఈ గోడ వలె ఆగిపోతుంది. హల్లెలూయా. వాళ్ళు అలాగే నడుచుకుంటా మధ్యలోకి వచ్చి నిలబడతారు. యొర్దాను పెద్ద ప్రవాహం నది మధ్యలోనికి వచ్చి, ఆ లోతులోనికి వచ్చి వాళ్ళు నిలబడి ఉండగా వీళ్ళందరూ దాటుకుంటూ పోతారు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ఇది జయమిచ్చే పద్ధతి, ఇది ప్రయాణ పద్ధతి. ఈ యాజకులు మోస్తూ వెళ్తుంటే వారిని వెంబడించినటువంటి ఇజ్రాయేల్ సర్వ సమాజం యొర్దానును దాటారు సునాయాసంగా. హల్లెలూయా. కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకొని పోదామని ఎడ్ల బండి మీదకి ఎక్కిస్తే ఏం జరిగింది? దేవుని కోపం వచ్చింది అక్కడికి. ఆ పద్ధతిలో వెళ్తేనేమో అద్భుతం జరుగుతుంది. ఎరికో కోట గోడల చుట్టూ కూడా మొదట తిరిగింది ఎవరు? మందసం. మందసంతో తిరగాలి వీళ్ళు. ఒట్టిగా తిరిగితే కార్యాలు జరగవు. ఈ మందసంతో ఎరికో కోట గోడల చుట్టూ తిరిగారు. 6 సార్లు తిరిగారు. ఆ రోజు 7వ రోజు 7 సార్లు తిరిగారు. మొత్తం 6 7 ఎంత? 13 సార్లు తిరిగారు. 13వసారి ఏం జరిగిందంటే ఎరికో కోట గోడలు అన్నీ కూలిపోయాయి. హల్లెలూయా. దేవుడు జయమిస్తాడు. చెప్పండి, ఏమిస్తాడమ్మా? నీకు ఎదురుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని జయించడానికి దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. నీ ముందు ఏ ఆటంకం ఉందో ఆటంకం అంతటిని కూల్చేస్తాడు. ప్రవాహము వలె నీ మీదికి వస్తున్న ఆ తీవ్రమైనటువంటి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు అన్నిటినీ ఆపివేస్తాడు ఆయన. ఇవన్నీ జరగాలి అంటే నీకు మందసానికి సంబంధం కుదరాలి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందా ఏమైనా? ఈ మందసానికి నీకు సంబంధమే లేదనుకో, నీ ముందు ఎరికో కోట గోడలు అలాగనే ఉంటాయి. నువ్వు ఎప్పటికీ స్వతంత్రించుకోలేవు. నీ ముందు యొర్దాను అలాగనే ప్రవహిస్తుంది. ఎప్పటికీ నువ్వు దాటలేవు. నిజమైన బాప్తిస్మం యొర్దాను అని చెప్తా అంటారు కదా, ఈ బాప్తిస్మపు అనుభవం ద్వారా నువ్వు దాటాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. హల్లెలూయా. ఈ పరలోకపు ప్రయాణంలో ఈ నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకుల వెంట నీవు నడవాలి. అక్కడ దేవుడు మాట్లాడే చోటులో నుంచి నీవు దేవుని వాక్యం వినాలి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ ఇంత ప్రభావం కలిగింది మందసం. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం దాటేదాకా దీని ప్రస్తావన లేదు, ఎందుకంటే అప్పుడు లేదు మందసం. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇక మందసం ప్రస్తావన స్టార్ట్ అయింది. ఇప్పుడు కర్రలుగా, మోసే కర్ర కాదు ముందు నడిచేది. ఏం నడుస్తుంది? దేవుని మందసం నడుస్తుంది ముందు. నీ ముందు ఎవరు నడుస్తున్నారు? నీ కుటుంబం అపజయం ఎందుకు అవుతుంది? ఏ విషయంలో ఆటంకాలే 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 ఎందుకు అంటే నీవు దేవుని మందసముతో లేవు గనుక. హల్లెలూయా. ఒక మాట చదువుతాను చూడండి. 7వ అధ్యాయం, రెండవ గ్రంథం, 6వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? 11వ వాక్యంలో, యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడు ఒబేదెదోము ఇంట్లో ఉండగా ఏం జరిగింది అక్కడ? యెహోవా అతన్ని కలిగినంతటిని ఆశీర్వదిస్తుంది. ఆశీర్వాదం. చెప్పండి, ఏం కలుగుతుందమ్మా? ఆ మందసం ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి ఇప్పుడు? ఆశీర్వాదం. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండి ఈ మందసం నీలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏం జరుగుతుంది? ఆశీర్వాదం అని చెప్పండి. ఏం కలుగుతుందమ్మా? ఆశీర్వాదం. 3 నెలలే ఒబేదెదోము ఇంట్లో ఉంటే ఈ 3 నెలల్లో
అతడి ఇంటి వారు అతడి ఇంటి కలిగిన అంతటిని ఆశీర్వదించుతున్నాడని దావీదు దాకా పోయింది వర్తమానం. రాజు దాకా పోయింది. రాజు దాకా పోయిందంటే అర్థం తెలుసా మీకు? ఇక అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి బాగా ఆశీర్వదించబడుతున్నాడు, నరేంద్ర మోదీ గారి దాకా పోయింది అనుకో, ఎట్లుంటుంది చెప్పండి? హల్లెలూయా. అర్థమైంది? మీ గురించి అనుకుందాం, ఎవరి గురించి మనకెందుకు? నీ గురించే నీ ఆశీర్వాదం అత్యధికమైంది, కోట్ల కోట్ల సంపద వచ్చి పడిందంటే నరేంద్ర మోదీ గారు ఫోన్ చేస్తారు నీకు, అంబానికి అదానికి చేస్తున్నారు, అట్లా చేస్తారనమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? దావీదు దాకా వర్తమానం పోయింది, ఓబేదెదోము ఆశీర్వాదం దావీదు దాకా తెలిసిపోయింది. వెంటనే దావీదు మరలా వచ్చిండు. అరే, అప్పుడేమో చచ్చిపోయాడు ఉజ్జా అనబడిన వ్యక్తి, ఇప్పుడు ఆశీర్వాదం ఎట్లా వచ్చింది? అయితే మరలా నేను ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. 7వ అధ్యాయం, అదే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యంలో, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేస్తుండగా దేవుని మందసం డేరాలో ఉన్నది. ఒక మనస్సు అతనికి బాధకరంగా ఉంది దావీదికి. దావీదు ఓబేదెదోమును ఆశీర్వదించుతున్నాడని, దేవుడు ఓబేదెదోమును బహుగా ఆశీర్వదిస్తున్నాడని విని మందసాన్ని సంభ్రమంతో ఉత్సాహంతో ఉత్సవంగా తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకున్నాడు. కానీ నేను దేవదారు వృక్ష మ్రానులతో కట్టబడిన రాజమందిరంలో ఉన్నాను, నా దేవుని మందసం అయితే ఒక డేరాలో ఉండడం ఏంటి అసలు? అతడి మనసు చూడండి ఎలాగ ఉందో. మందసం ఎక్కడ ఉండాలి? ఒక డేరాలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అప్పుడే ఒక ఆలోచన పుట్టింది దావీదులో, నేను నా దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనుకున్నాడమ్మా దావీదు? నాతానుతో చెప్తున్నాడు, ఒక ప్రవక్తతో చెప్తున్నాడు. ఏమని? నేను రాజమందిరంలో ఉంటే నా దేవుని మందసం డేరాలో ఉండడం ఏంటి అని చెప్పగానే నాతాను చెప్పాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచింది నువ్వు చేయ అని చెప్పాడు నాతాను. తర్వాతకి దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు రక్తంతో నీ చేతులు మెల్ట్ అయిపోయినాయి, తడిసిపోయినాయి, కాబట్టి నీ చేతులు కాదు, నీ గర్భవాసంలో పుట్టబోయే నీ కుమారుడు మందిరాన్ని కడతాడు అని చెప్పి సంపదనంతటిని దావీదే సమకూర్చాడు. హల్లెలూయా. బంగారం, వెండి, రాళ్ళు, ఇత్తడి అన్ని కావలసినవన్నీ దావీదు సమకూర్చాడు. కానీ కట్టింది ఎవరు? సొలొమోను కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసం దేవుని యొక్క మందిరంలో ఉండాలి. హల్లెలూయా. కట్టిద్దాం. హల్లెలూయా. ఈ మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. ఈ మందసం ముందు నడుస్తుంటే వెనకాల వస్తున్న వాళ్ళకి జయం. ఈ మందసం ఉన్న చోట దేవుడు మనతో మాట్లాడుతాడు. హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా. ఈ మందసానికి ఒక పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే, ఒక చిన్న విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. లేవియ కాండంలో ఈ మాట ఉంది. 16వ అధ్యాయం 14వ వచనం. లేవియ కాండం 16వ అధ్యాయం 14వ చదువు. ఏడు మార్లు ప్రోక్షించవలను. చూడండి, ఇక్కడ ఈ మందసం మీద సంవత్సరానికి ఒక్కసారి బలి పశువు యొక్క రక్తం 7 సార్లు ప్రోక్షించాలి. ఈ మందసం మీదకి గొర్రెపిల్ల నిర్దోషమైనటువంటి కోడె రక్తం చిందించబడాలి, అక్కడ రాసి పెట్టబడి ఉంది. హెబ్రీయులు రాసిన పత్రికలో ఉంటుంది, సంవత్సరమునకు ఒక్కసారి తనది కాని రక్తం చేత యాజకుడు ఏటేటా చెప్పండి ఎప్పుడెప్పుడు. హెబ్రీయులు రాసిన పత్రిక 9:22. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యం. చూడండి 26వ వాక్యం. అట్లయినా
జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయాలు శ్రమ పడవలసి వచ్చిన, అయితే ఆయన యుగ యుగములు సమాప్తిని తను తానే బలిగా అర్పించుకున్నట్టు వాళ్ళ పాప నివారణ ఒక్కసారే బలి. ఈ పాత నిబంధనలో నిబంధన మందసం మీద చిమురుతున్నటువంటి రక్తం ఏటేటా ఈ సంవత్సరం అయినా మరొక సంవత్సరం ఏటేటా ఈ యొక్క రక్తం వారిని పరిశుద్ధపరచట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే తన అమూల్యమైన రక్తమును ఆయన మన కొరకు చిందించాడు. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి. మన్నా గల పాత్ర ఉంది, చిగురించిన అహరోను చేతికర్ర ఉంది, రాతి పలకలు దేవుని వాక్యము ఉంది, కరుణాపీఠం ఉంది, యాజకులు కూడా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇది సంపూర్ణ సిద్ధి నొందుద్దంటే యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడాలి. హల్లెలూయా. గట్టిద్దాం, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కలిగిన ఆ మందసపు అనుభవం నీలోనికి వచ్చిన రోజున గమనించండి, పరలోకానికి ప్రవేశం సులువైపోతుంది. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఈ భూగర్భ ఏమంటారు అది పురావస్తు పరిశోధనలో యేసు ప్రభు సిలువ వేసిన కపాలం అనబడిన గొల్గోతా కొండ దగ్గర పరిశోధన చేస్తేనట, ఈ యేసు ప్రభు సిలువ వేసిన కొండ క్రింది భాగంలో త్రవ్వకాల్లో ఏం దొరికిందిరా బాబు వాళ్ళకంటే ఈ మందసం దొరికిందటండి వాళ్ళకి. హల్లెలూయా. ఏం దొరికిందమ్మా? యేసు ప్రభును సిలువ వేసిన కొండ దిగువ భాగాన ఈ మందసం ఉంది. ఆ మందసాన్ని పరీక్షించి తెరిచి చూసి దాన్ని క్లీన్ చేసి చూస్తే అక్కడ ఒక రక్తపు బిందువును చూశారట. వీళ్ళు రక్తాన్ని చూశారు. ఏం రక్తం ఇప్పటిదాకా ఉండడం ఏంటి అని రక్తాన్ని పరిశోధన చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం 18 శతాబ్దంలో చేస్తే వాళ్ళకి ఒక రక్తపు నమూనా దొరికింది. ఈ రక్తపు నమూనా ఎవరిదయ్యా అని పరిశీలన చేస్తే 2000 సంవత్సరాల క్రితం ప్రభు కార్చిన ఆ గొల్గోతా కొండ మీద సిలువలో కార్చిన ఆయన రక్తం, ఆ రక్తం ధారలుగా వచ్చి ఎక్కడ ప్రోక్షించబడిందంటే ఇగో ఈ మందసం మీదకి వచ్చేసింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మన కంటికి ఒకటి కనిపిస్తుంది, కానీ దేవుడు చెప్పాడు ఒక్కసారే ఈ బలి జరగాలి. ఈ నిబంధన మందసం మీదకి ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చిమరాలి. 7 సార్లు సంపూర్ణమైన రక్తము చిందించబడాలి అని పాత నిబంధనలో ప్రభువు చెప్పిన ఆ నీడ, ఆ ఛాయ, ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరిందో తెలుసా? సిలువలో యేసు ప్రభువు పొందినటువంటి ఆ శ్రమ దగ్గర అది సంపూర్తి చేయబడింది. హల్లెలూయా. మనం పాత నిబంధనలో లేం, ఎరికో దగ్గర లేం, యోర్దాన్ దగ్గర లేం. మనం ఎక్కడున్నాం తెలుసా అమ్మా? ఇప్పుడు యేసు క్రీస్తు రక్తముతో ప్రోక్షించబడిన మందసపు అనుభవం దగ్గరికి మనం రావాలి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందసం దగ్గర నువ్వు నిలబడితే, ఈ మందసంతో నీవు అనుసంధానమై నువ్వు నడిస్తే అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. ఆటంకాలు దూరపరచబడతాయి. నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్న కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ అనుభవం నీకు రావాలి. ఈ మందసం అనుభవం నీలో ఉందా? యేసుక్రీస్తు రక్తం 7 సార్లు ప్రోక్షించాలని లేవికాండంలో ఉంది కదండి. ఆయన సర్వ శరీరములో నుంచి ఆయన స్వరక్తాన్ని మన కొరకు సమర్పించి ఉన్నాడు. ఈ రక్తమును నువ్వు దాటిపోతావా? ప్రభు సంస్కార ఆరాధన అంటే అర్థమవుతుందా? మీ దగ్గరికి రావాలి. ప్రభు సంస్కార ఆరాధన అంటే ఎంత భయం, ఎంత భక్తి కలిగి యేసు రక్తం తీసుకునే ఆ ప్రత్యేకమైనటువంటి సమయం, దేవుని యొక్క రక్తంలో పాలు పొందకుండా యేసు రక్తానికి సంబంధం లేకుండా నువ్వు వెళ్తే నీకు అపజయమే, ఎప్పటికీ అపజయమే. గుర్తుపెట్టుకోండి. ఇది చేయాలి అని యేసయ్య చెప్పాడు. యేసు రక్తంతో సంబంధం లేకుండా
ఈ నిబంధన మందసంతో సంబంధం లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ఎన్ని ఉద్యోగాలు చేయి, ఎన్ని వ్యాపారాలు చేయి, నీకు ఫలము కలగదు. నీ జీవితంలో అద్భుతాలు జరగవు ఎప్పుడైతే ఈ నిబంధన రక్తం అని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. నిబంధన మందసం, నిబంధన రక్తంతో నీకు సంబంధం కలిగి నువ్వు నడిస్తే, హల్లెలూయా, వీళ్ళు నడుచుకుంటూ పోతుంటేనే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. వీళ్ళు అనుకోవచ్చు, అరే నేను కాలు పెడితే ఇది జరిగిందని. నువ్వు అనుకోవడానికి ఏం లేదు చిన్న. నువ్వు నడిస్తే జరగవు అద్భుతాలు. వెనకాల వస్తుంది ఎవరు? దేవుని మందసం. హల్లెలూయా. బల సూచకమైన దేవుని మందసం ఇది. ఈ మందసం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే, ఎక్కడికి వెళ్ళినా అద్భుతమే, ఎక్కడికి వెళ్ళినా శత్రువుకు భయమే, ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్య కార్యమే. ఈరోజు నీ జీవితం ఎలాగ ఉంది? ఈ మందసానం వెనకాల వెళ్తున్న వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? మందసాన్ని మోస్తున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? మోసేటోళ్ళు ఎలాగ ఉండాలి? వీడు హైట్ ఉన్నాడు, వాడో పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ భుజం మీదకి నీకు ఒక విషయం చెప్తే నవ్వు వస్తుందేమో కానీ సరే చెప్పాలి. హల్లెలూయా. ఒకరోజు మా బంధువులు ఒక ఆమె చనిపోయిందండి, ముసలావిడే. ఆమె పేరు కూడా నాకు తెలియదు కానీ చనిపోయినా ఇట్లనే ఇక అది చూస్తే మీకు అర్థమైంది. ఇక చనిపోయినాక ఏం చేస్తారు? ఏం చేస్తారంటే మాట్లాడరేందండి, పాడే కడతారు. ఫస్ట్ ఎట్ట మోసపోతారమ్మా, అట్టే మోసపోతారా? కాలు చేతులు పట్టుకుని పాడే కడతారు కదా. ఈ పాడే కట్టి మోసుకొని పోతారండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఒకడేమో బాగా, మరొకడేమో మామూలుగా, ఒకడు ఎత్తు, ఒకడు పొట్టి, ఇట్లుండాలన్నమాట వాళ్ళు. ఇట్లున్న వాళ్ళు మోసుకొని పోతే ఏం జరిగిందంటే, కొంత దూరం పోయినాక చివరి దింపేసరికి అసలు క్యాండిడేట్ లేదు దాని మీద. ఆ చచ్చిపోయిన వ్యక్తి లేదండి. అదో మా అమ్మ ఇక్కడే ఉంది. మా అమ్మని అడిగితే చెప్పింది ఒకరోజు. హల్లెలూయా. పోయి దింపితే మనిషి లేదు. ఎక్కడ పోయింది మనిషి? ఎక్కడ పోయింది మనిషి అని తలాడుతున్నారట. చీకట్లో తీసుకుపోతే ఇక అట్టే ఉంటుంది. ఇక చీకట్లో తీసుకొని పోయి వాడు ఎత్తుండే, ఒకడం పొట్టుకుండే, ఒకడం తాగిండే, ఒకడం మామూలుగా ఉండే, మొత్తం ఎట్లా పోయిందో ఈ ప్రయాణం. తీర దించేసరికి ఎక్కడో దారిలో ఎక్కడో పడిపోయింది. అది ఆ పీనికి ఎక్కడో పడిపోయింది, ఎక్కడో కాలువలో పడిపోయింది. వీళ్ళు మంచిగా ఏడ్చుకుంటూ పోతున్నారు. ఆమె అక్కడనే ఉంది, దారిలోనే ఉంది, మధ్యలోనే. ఎక్కడుందిరా ఎంకమ్మ అనుకుంటా మొత్తం తలాడుకుంటూ పోయి వెనకాల పోయి మళ్ళీ తెచ్చుకున్నారట. ఇంకో అట్టుంటది. హల్లెలూయా. ఇప్పుడు ఎత్తోడు ఉన్నాడు అనుకో, ఎత్తోడు ఏం చేయాలి? ఆడు పొట్టోడు అనుకున్నాడు. ఆ పొట్టోడు పెరుగుతాడా? పెరగడు. ఈ ఎత్తోడు ఏం చేయాలి? ఓకే, మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. బాగానే అర్థమవుతుంది వాక్యం. ఎత్తుకున్నాడు ఏం చేయాలి? వంగాలి. వంగరా చరణ్. ఆ వెనకన్న దానియేలుకి అందాలన్నమాట ఈ కర్ర. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మందసాన్ని వెంబడించే వాళ్ళుగా ఉండవచ్చు, మందసాన్ని మోసే వాళ్ళుగా ఉండవచ్చు, మీరే మందసంగా తయారు కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. మందసం వెనక వెళ్ళే వాళ్ళేమో మందసంతో పాటే ఉండాలి, వెనక ముందు ఉరకొద్దు, ఎక్స్ట్రాలు చేయొద్దు, మందసాన్ని వెంబడించాలి. మందసాన్ని మోసే వాళ్ళైతే వినయ భయభక్తులతో మోత కర్రలనే పట్టుకోవాలి, మందసాన్ని ముట్టుకోవద్దు. మందసాన్ని ముట్టుకోవడానికి కాదు మనం ఉన్నది, టచ్ చేయొద్దు. హల్లెలూయా. లేదా హల్లెలూయా. మందసం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కానీ మందసాన్ని ముట్టుకోవద్దు. మనం అర్థమవుతుందా మీకు? చూస్తున్నాం కానీ ఎట్లా చెప్తే అర్థం, దాన్ని టచ్ చేయొద్దుగా, దూరంగానే భయభక్తులతోనే దేవుని సన్నిధిని మనం గౌరవించాలి. హల్లెలూయా. ఈ మందసాన్ని మోస్తే యాజకులుగా మీరు ఉండవచ్చు. ఈ మందసం వలె మీరు మారవచ్చు. ఈ మందసం వెనకాలబడి మీరు ఏది జరిగినా అద్భుతాల ద్వారానే ప్రయాణం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు వెనకాల ఉండవచ్చు, నువ్వు మోయవచ్చు, నువ్వే ఒక మందసంగా ఉండొచ్చు. ఒకవేళ నువ్వు మందసం అయితే ఏం చేస్తాడు దేవుడు? మిమ్మల్ని మోసుకునేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. మేము ఉన్నాం మోసుకుపోవడానికి, లేవా? యాజకులు ఉన్నదే అందుకు. నువ్వు మందసంగా తయారుగా మిమ్మల్ని మా భుజాల మీద మోసుకొని పోతాం. హల్లెలూయా. నువ్వు అట్లెట్లా ఉన్నావు అనుకో, కాళ్ళ కిందికి పోతావు. హల్లెలూయా. నువ్వు కాళ్ళ కిందికి పోతావో, భుజాల మీదకి ఎక్కుతావో, నెత్తికి ఎక్కుతావో మరి.
నువ్వు మందసంగా తయారైతే దేవుడు నిన్ను ఊరేగిస్తాడమ్మా. హల్లెలూయా. ఎవరు మనుషులు కాదు, దేవుడే నిన్ను విజయోత్సవంతో ఊరేగిస్తాడు ఆయన. ఈ అనుభవంలోనికి నీవు రాగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయం ఈ మందసాన్ని మోస్తున్నటువంటి ఈ యాజకుల అరికాలు తగిలిన యొర్దాను ఆగిపోయిన రీతిగా ఆటంకాలు ఆగిపోతాయి. ఈ మందసాన్ని మోసిన యాజకులు చుట్టూ తిరిగిన పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా మీ చేయి ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. హల్లెలూయా. ఒకటోసారి పోయినామండి, పని జరగలే. రెండోసారి పోయిన ఎన్నిసార్లు పోయినా జరగలేదా? ఒక్కసారి మందసాన్ని తీసుకొని పో. హల్లెలూయా. ఈ మందసపు అనుభవంలో నుంచి వెళ్ళు, దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీరు నిలిచిన, పడుకున్నా, లేచినా మీ కళలోకి ఇదే రావాలి. ఆ కుర్చీ కాదు, ఏం రావాలి? మందసం రావాలి. హల్లెలూయా. కడిద్దాం హల్లెలూయా, కడిద్దాం హల్లెలూయా. ఈ మందసం ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో లేదా పరలోక రాజ్యంలోనికి వెళ్ళినా సరే నీకు కనబడేదిగో ఈ మందసపు అనుభవం. వస్తువు గురించి కాదు నేను చెప్పేది, అనుభవం రావాలి. ఆ అనుభవం ద్వారా నువ్వు నడవాలి. హల్లెలూయా. అద్భుతాల వెంట కాదు నువ్వు పరిగెత్తాల్సింది, నీ వెంట అద్భుతాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. కడిద్దాం హల్లెలూయా. ఆ నీటిని చూసి ఈ నీటిని చూసి పరిగెత్తమాకు. ఏ నీరైనా నీ ముందు ఏకరాశిగా నిలపగలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఈ రక్తము ఉన్న ఈ ఈ యొక్క మందసము మీద నేను నిన్ను కలుసుకుంటే ఏం జరుగుతుంది? ఇగో ఈ అద్భుతమైన కార్యాలన్నీ మీ జీవితంలో జరుగుతాయి. ఇవి జరగాలి నువ్వు ఆశిస్తే. దేవుడు నీకు తోడుగా ఉండి నీతో కలుసుకొని నీతో మాట్లాడి నీ ద్వారా కార్యము చేసి నీకు జయమిచ్చి నిన్ను నడిపించి నిన్ను పరలోక రాజ్యం దాకా తీసుకుని నిన్ను ముట్టుకుంటే దేవుని కనుపాపను ముట్టినవాడే. హల్లెలూయా. నిన్ను టచ్ చేస్తే చచ్చిపోతాడు వాడు అక్కడనే. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? అట్లాంటి ఫైర్లోనికి మీరు రావాలి, అట్లాంటి సామర్థ్యంలోనికి నీవు రావాలి, అట్లాంటి అభిషేకంలోనికి మీరు రావాలి. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం దేవుడు మన ముందు వచ్చి మాట్లాడుతుంది. ఈ నిబంధన మందసం మన కన్నుల ఎదుట ప్రభు ఉంచి నీతో మాట్లాడుతుంది. ఆ నిబంధన మందసం నీవే, ఆ నిబంధన మందసం ఆ ప్రభువే, ఆ నిబంధన మందసం ఈ పరిచర్యే. ఈ పరిచర్యే మామూలు విషయం కాదు. మందసం అంటే ఆషామాషి కాదు. మందసం అంటే ఈరోజు భూ సంబంధంగా ఆలోచన చేస్తే ఏమీ అర్థం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలకు వచ్చి చూద్దాం. ఈ నిబంధన మందసం నీతో పాటు నడవడానికి ఇష్టపడుతుంది ఈరోజు. హల్లెలూయా. అందరం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. అందరం